నైని బ్లాక్ పై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సిబిఐ దర్యాప్తు చేయిస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారో? కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని వాళ్లే అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఈ రోజు దర్యాప్తు చేయాలని వాళ్లే అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం సింగరేణి సంస్థపై పూర్తిగా అజమాయిషీ చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో బోర్డు నామమాత్రంగా ఉండేదని, టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్టుల దాకా అన్ని కేసీఆర్ కుటుంబ ఆదేశాల ప్రకారమే జరిగేవన్న విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసన్నారు. సంస్థ అప్పులు కూడా బీఆర్ఎస్ హయాంలోనే భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తపరిచారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు కూడా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా జోక్యం చేసుకుని పెత్తనం చెలాయించిందో మనం చూశాం. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లో సిఎస్ఆర్ కు సంబంధించినటువంటి నిధులు మరి ఏ రకంగా ఖర్చు పెట్టుకున్నారో, సోఫాలకు, స్విమ్మింగ్ పూల్లకు, సింగరేణికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులు ఏ రకంగా కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు పెట్టారో అదంతా సింగరేణి లెక్క ఉంటది. టిఆర్ఎస్ హయాంలో అప్పులు బాగా పెరిగిపోయాయి. సుమారు 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో 32,000 కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కొనుగోలు చేసినటువంటి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు తెలంగాణ ట్రాన్స్కో తీసుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సింగరేణికి ఇవ్వలేదు. ఇదంతా కూడా సింగరేణి కార్మికుల సొత్తు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలను పణంగా పెట్టి భూగర్భంలోకి వెళ్లి పనిచేసి సంపాదించేటువంటి డబ్బు, ఈ యొక్క నల్ల బంగారం, ఈ రకంగా ప్రభుత్వాలు వారి కష్టార్జితం చేసి వచ్చినటువంటి బొగ్గు గాని విద్యుత్ గాని డబ్బులు చెల్లించకుండా ఈ రోజు ఈ 12 సంవత్సరాలు చూస్తే ఈ రోజు వరకు సుమారు 47,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉంది.